హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు అండ్ పోత్రి. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే బంటి బర్త్డే అయితే వస్తుందన్నమాట. అయితే షాపింగ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫంక్షన్కి వచ్చి ఉంటుంది, ఫస్ట్ బర్త్డే ఫంక్షన్కి. అది చూసుకొని అయితే ఇవాళ కాదు, సాటర్డే రోజు నీ బర్త్డే. ఇక్కడైతే ఇంకా బంటి బర్త్డే వస్తుందన్నమాట. షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మధ్యలో ఏమో ఆయనకి వీలు ఉండదు, అందుకే ఇవాళ అయితే వెళ్తున్నాము. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. అన్లిమిటెడ్లో అన్ని నార్మల్గానే ఉంటున్నాయి, వీనికి బర్త్డే కోసం అసలు ఏం దొరకట్లేదు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ చూద్దాము మంచిగా దొరుకుతాయేమో. వీళ్ళకి కూడా టాప్స్ ఏమైనా తీసుకుంటారు, డ్రెస్సెస్ ఏమైనా ఉంటే వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇగో పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం, పెట్రోల్ వేయించుకుంటున్నాము. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాము. ఇదిగోండి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాము. లోపలికి వెళ్ళాలి, పార్కింగ్ లోపల ఉందట, లోపల సైడ్. కుట్టి ఏం ముట్టుకుంటా పోతున్నావు కుట్టి? బంటిదా దా కదా, రండి. పోతున్నాం లోపలికి అయితే మేము. ఇక చలో పప్ప ఎటు తీసుకెళ్తున్నాడు పప్ప? వాళ్ళు లిఫ్ట్ ఎక్కేస్తున్నారు, నువ్వు ముందుకెళ్ళు. షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాము. బంటిది అని ఒకటేసారి ఓపెన్ అయితే లోపల పడతావు. అవును, ఇక్కడ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాము. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, వెళ్తున్నాం. బంటి ఇలా కిడ్స్ది థర్డ్ ఫ్లోర్ అట, థర్డ్ ఫ్లోర్కి అయితే అది అందరికి మస్తు ఉంది కదా బంటి లిఫ్ట్. మనం ఎప్పుడు రాలే కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి. మనం హనుమకొండలో ఇప్పటివరకు ఎప్పుడు రాలే బెట. ఎప్పుడైనా వచ్చామండి సౌత్ ఇండియాకి? రాలే కదా. సిఎంఆర్కి వెళ్ళినాము, ఇంకా దానికి ఇంట్లోకి రాలే. పైకి వచ్చేసినాం. పదండి, వచ్చేసిన పదండి. ఫస్ట్ ఫ్లోర్ బండి యారు వచ్చేసిందా? బంటి నీకు ఏడివీడు. బంటి నీకు బర్త్డేకి ఎట్లా కావాలి? ఓన్లీ షర్ట్ ఎట్లా కావాలి? కాదు, బర్త్డేకి నీకు ఎట్లా కావాలి? షర్ట్ కావాలా? ఇగో ఇలా ఇట్లా ఇలాంటివి కావాలా? ఇలాంటివి వద్దా? ఖుషికి కాదురా, నీకు ఇలాంటివి వేసుకుంటావా? సరే, షర్ట్ ప్యాంట్ వేసుకుందా. దా మనం పోందా, వాటికి సెలెక్ట్ చేద్దాం. దా చెప్పు, నీకు ఏది కావాలో. సరే సరే ఆగు. దాదా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ. వావ్, క్యూట్ క్యూట్ ఉన్నాయి. అవును, చాలా క్యూట్ ఉన్నాయి. ఖుషికి కాదు, కింద పడుతుంది కుట్టి, అలాంటివి పట్టుకోవద్దు. నడవండి, వాడికి బంటి ఇట్రా, ఇది చూద్దాం దా. ఇలాంటి ఇట్రా నడు, ఒకసారి పట్టుకో. నువ్వు ఓవర్ చేయ. నీకు డ్రెస్ వద్దా? బర్త్డేకి డ్రెస్ వద్దా? ఇటు తిరుగు, ఇటు తిరుగు, ఇటు తిరుగు. కుట్టి నువ్వేనా వాడిని ఉరికిచ్చేది అటు నుంచి ఇటు? సరిపోతుందా? ఒకసారి అది తీసి చూపియండి బంటి. ఒక్కసారి నార్మల్గా చూడు అంతే. బర్త్డేకి వద్దా మరి? సెలబ్రేషన్ వద్దా? బర్త్డే నా బర్త్డే ఎప్పుడు అన్నావు కదా. జస్ట్ ఆ షర్ట్ వేసుకొని చూడు. నువ్వు జరుగుకుంటే ఆ షర్ట్ వేసుకొని చూడు అంతే. మెల్లగా చినిగిపోతుందిరా. అది వేసుకో, షర్ట్ పెట్టు. బర్త్డేకి ఓన్లీ షర్టే, ఇట్లనే వేసుకో. సైజ్ చూడు. అలాంటిదా? అలాంటివి వేసుకుంటావా? సరే మరి తీసుకుంటాం దా. అందులో ఎవరో ఉన్నారు. ఓహో, లోపలికి వెళ్ళి వేసుకుంటావా? వేసుకొని రా మరి. అబ్బా స్టైలు కూడా. హ్యాపీ ఉమెన్స్ డే. బంటి ఏడి? అర్రే ఏడి? అర్రే అర్రే, ఏం స్టైల్ కొడుతున్నాడు ఏంది? ఇంత స్టైల్ చేస్తున్నాడు ఏంది? అరే ఉండని ఈ సైజు. దీని తర్వాత ఉండనియా? సరే సరే పో. ఇట్లనే ఇగో బర్త్డేకి ఇట్లనే వేసుకోవాలి. బర్త్డేకి ఇట్లనే వేసుకోవాలి, ఓకేనా? సరే బంటి, ఇగో ఇది బంటికి ఇది ఒకసారి ట్రై చేద్దాము. 3 అది 4 సైజు, ఇది 3 సైజు సెట్ చేద్దాము. ఒకసారి చూడు బంటి. ఏమైందన్న? పడతలేదా? కాదట. నువ్వు జరుగును. ఒకసారి సైజ్ చూద్దాం, వేసుకోకు కానీ తీసేద్దాం, కానీ సైజ్ చూద్దాం. మా వాడు డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చి మరి వేసుకొని చూస్తాడట. నీ వాచ్ అది ఇట్లా పట్టడం కూడా సరిగా ఏం కాలే
సైజ్ చూద్దామంటుండ్రు. కోసుకుంటుందా? తీసేద్దాం. సరేదా డాడీ, ఏది తీసుకోమంటావు? ఇదా ఫస్ట్ వేసుకున్నదా? దా ఏది తీసుకోమంటావు? ఫస్ట్ వేసుకున్నదా తీసుకోమంటావా? సెకండ్ వేసుకున్నదా? సరే ఆగు. ఏది తీసుకుందాము? ఏది తీసుకుందాం? కొంచెం బ్లూ కలర్లో ఉన్నాయి చూడు. కలర్ కొంచెం బ్లూ వచ్చేది. మాది బర్త్డే థీమ్ బ్లూ అనమాట, అందుకే బ్లూ కలర్లో ఉండేది ఏదైనా చూడండి. అది బ్లూ కాదు, బ్లాక్ ఉంది. కానీ అది బ్లాక్లో ఉంది. అట్లా ఇంటికి షర్ట్స్ చూసినాము కానీ షర్ట్స్ అస్సలు కలర్ కలర్ తర్వాత అన్నీ ఉన్నాయి కానీ షర్ట్స్ కమ్ టీ షర్ట్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ తీసుకుంటాం కానీ వేసుకుంటాడో వేసుకోడో అన్నది ఒక బాధ. అందుకే అన్నీ చూస్తున్నాం ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలని. ప్రతిసారి బర్త్డేకి తీసుకునే అన్నీ ఒక్కొక్కసారి వేసుకుంటాడు, మళ్ళీ ఇంకోసారి వేసుకోరంటే అస్సలు వేసుకోడు అనమాట. వాడితో ఇదే లొల్లి. ఇంకా జీన్స్ ప్యాంట్లు మాత్రం వేసుకుంటాడు కానీ ఇవి వేరే వేరే ఇంకా మంచి మంచి సూట్స్ తర్వాత టీ షర్ట్స్ అవి అస్సలు వేసుకోడు. షర్ట్స్ అయితే తీసుకున్నాం బంటికి. టీ షర్ట్స్ ఏం అవసరమో అవి తీసుకున్నాం. జీన్స్ ప్యాంట్లు తీసుకుంటున్నాం. ఇక్కడైతే నేనే సెలెక్ట్ చేస్తున్నాను. 24 సైజ్ అయితే వాడికి పెద్దగా అవుతుంది, 22 సైజ్ అయితే కొంచెం కరెక్ట్ ఉంటుంది కదా అని ఆ సైజు తీసుకున్నాను. వీడు ఒక్క దగ్గర అసలు అవుతుంది. కుట్టి బంటి అయితే ఊరికే దొరుకుతున్నాడు. ఎక్కడికి వస్తాను? ఒక నిమిషం వస్తా సార్. ఇక్కడైతే తీసేసుకున్నాము. తీసుకొని అయితే బంటి కోసం తీసుకున్నాము, వెళ్తున్నాము. హనీ కుట్టి కోసం కూడా తీసుకుంటున్నాము. పదండి చూద్దాం మీకు ఏం కావాలో. మీ టీ షర్ట్స్ ఏమైనా అదే చూడండి, మీకు టీ షర్ట్స్ ఏం కావాలో, ఏ కలర్లో కావాలో అనేది. బాగానే ఉంది కదా. కుట్టి సైజా అది? అది ఎవరి సైజు? అది ఎవరి సైజు రా హనీ? కుట్టి నువ్వు ఒకటి వేసుకో. మాది కాదు, మీకోసం కూడా వస్తాయి అవి. చిన్న సైజు చూడు. వావ్, డ్యాన్స్ ఇస్తావా మరి అయితే? అర్రే సరే చెయ్యి మరి. తీసుకో హనీ, ఏం కావాలో తీసుకో. వీళ్ళ కోసం వెస్ట్రన్ టాప్స్ చూస్తున్నా అనమాట. అవి అసలు దొరకట్లేదు. హనీకి అన్నీ కొన్ని మంచిగా ఉన్నాయేమో, హనీకి అన్నీ చిన్నగా అయిపోతున్నాయి. కుట్టికి వస్తున్నాయి, కాకపోతే నాకు కలర్స్ అంత నచ్చట్లేదు అనమాట. ఇంకా సెలెక్ట్ చేస్తున్నాము. ఇగో ఇది హనీకి గ్రీన్ బాగుంది, కాకపోతే అది చిన్నగా అవుతుంది. అది సైజ్ చూస్తేనేమో ఎంత ఉంది? 38 ఉంది. హనీకి 40 సైజ్ ఉండాలన్నమాట, 42 అట్లా ఉంటే హనీకి కొంచెం కరెక్ట్ సైజ్ వస్తుంది. ఇంక ఇక్కడైతే అసలు ఇక ఏవి సరిపోయేటట్టు లేవని చెప్పేసి అన్నీ కుట్టి సైజులు ఉన్నాయి, హనీ సైజులు ఉన్నాయి, అన్నీ చిన్న చిన్నగా అయిపోతున్నాయి. హనీ ఎంతలా పెరుగుతుందో చూస్తున్నారు కదా మీకు. పోయిన ఇయర్కి ఈ ఇయర్కి వెతకంగా ఇక కొన్ని అందులో చూసినాము. ఇంకా బ్లూ కలర్లో కావాలి కదా అని చెప్పేసి బ్లూ కలర్లో చూస్తే కొన్ని దాంట్లో ఏవో ఇక సెలెక్ట్ చేసినాం అనమాట. ఇక్కడికైతే కుట్టి కోసం చూస్తున్నాము. చూడండి, కుట్టికి వీళ్ళు ఏంటిదంటే లాంగ్ మిడ్డీస్ కావాలని అన్నారు. సరే అని చెప్పేసి హనీ కుట్టి ఒకటి చిన్న లాంగ్ మిడ్డీ తీసుకుంది, షార్ట్ మిడ్డీ తీసుకుంటే హనీ ఉండనగా మమ్మీ నాకు కూడా ఒక లాంగ్ మిడ్డీ కావాలి అంటే సరే తీసుకోమని చెప్తున్నా. అసలు వెతకంగా దొరుకుతున్నాయి అనమాట. ఉన్నాయి కానీ హనీకి కొంచెం పెద్దగా ఉన్నాయి, లేకపోతే హనీకి చిన్నగా ఉన్నాయి. హనీ సైజు ఇప్పుడు ఎటు కాకుండా ఉంటుంది కదా కొంచెం ఈ సైజు. కుట్టికి మాత్రం ఉన్నాయి కానీ కొన్ని కుట్టికి కూడా చూసినాం, అవి చిన్నగా అయినాయి. ఇంట్లో అయితే ఇంకా మేము అన్నీ సెలెక్ట్ చేస్తున్నాం. కొన్ని తీసేసుకున్నాం ఆల్రెడీ. బుట్టలో చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఎల్లోదా చూడు మరి, ఎల్లోది ఏదో చూడు మరి. ఆల్రెడీ అలాంటి వాటిలో ఉన్నాయి కదా ఆయన. అవి కుచ్చుకుంటే నువ్వు మళ్ళీ వేసుకొని అంటావు, కుచ్చుకున్నాయి. అదో నీకోసం ఒక జీన్స్ తీసుకోబెట్టాను, ఇది పెద్ద సైజులో నీకోసం. హనీ కోసం ఇక్కడైతే వీళ్ళకు తీసేసుకున్నాము. హనీ కుట్టి హనీకి అయితే వంటికి కూడా తీసేసుకున్నాము. ఇప్పుడు హనీకి జీన్స్ తీసుకుంటున్నాము. హనీకి అన్నీ చిన్నగా అయిపోతున్నాయి, అందుకే చూపిస్తున్నారు ఇక్కడైతే. ఇగో నాకు నడుమున వస్తుంది, అందుకే చీర అయితే పట్టుకొచ్చిస్తుంది మా కుట్టిగాడు. జరుగు అట్లా వద్దు, అట్లా కాకుండా కొంచెం లూజులు ఉంటే చాలు. లెగ్గిన్ వద్దు కానీ కొంచెం లూజ్ ఉండాలి. మరి లెగ్గిన్ అయినా వేసుకోవడానికి కష్టమవుతుంది. మరి అంత లూజులు వద్దు. కుట్టి నువ్వు లేనా? మమ్మీ వేసుకొని చూడు, ట్రయల్ చేసి చూడు, మళ్ళీ లేకపోతే బా బ్లూలో ఉంది కదా బేటా, అయినా కానీ చిన్నగా అయింది కదా. ఇంకోటి బ్లూ జీన్స్ కూడా ఉంది, మర్చిపోయిన. ఒకటి బ్లూ జీన్స్ తీసుకో మరి. ఒకటి బ్లూ జీన్స్
చూడు పెద్ద సైజ్ తీసుకో ఇప్పుడే, మలుసుకొని వేసుకున్నా ఏం కాదు. ఏది వా కానీ పాయింట్స్ చిన్నగా అయింది కదా, బాగానే ఉంది కానీ అడుగుదాం మాకు పాయింట్స్ చిన్న కొంచెం పెద్ద సైజు ఉన్నాయేమో. బాగానే ఉంది కానీ చిన్నగా ఇంకా 2 రోజులు అయితే అయితే చిన్నగా అవుతుంది. నెక్స్ట్ సైజ్ అడుగుదాం మాకు, నెక్స్ట్ సైజ్ ఉందేమో ఇందులో, నెక్స్ట్ సైజ్ ఉందేమో అడుగు. బా ఇప్పుడు పాప వేసుకున్న దాంట్లో నెక్స్ట్ సైజ్ లేదా అండి? ఇప్పటికి మేము 4కి వచ్చినాము. ఇప్పుడు ఎంత అవుతుంది రాదా? మేమైతే 4కి వచ్చినాము. ఇప్పుడు 5 అవర్స్ వస్తుందేమో, 1 అవర్ దాటిపోయింది ఆల్రెడీ. ఇంకా షాపింగ్ కొడవలేదు. 5:31 అవుతుందంట, అంటే 1.5 అవర్ అయిపోయింది. బంటిది అయిపోయింది, పిల్లలది వీళ్ళిద్దరిదే ఓడుస్తలేదు, అక్క చెల్లెలు ఇద్దరిదే. ఇంకా అక్క చెల్లెలు ఇద్దరిదే ఓడుస్తలేదు, ఇంకా కొంటారట. కొంటనే ఉన్నారు. ఇప్పటికే అయిపోయింది బిల్లు దగ్గర. పానీపూరి కావాలా? దగ్గర ఇప్పటికే 10,000 దాకా అయింది. ఇంకా నీకు రియల్గానే పానీపూరి కావాలా? సరే అయితే తినిపిస్తా. సరే తినిపిస్తా పానీపూరి. ఓకే ఓకే డన్ డన్ డన్. ఓకే ఓకే తిని కడుపు బలగొట్టుకోండి వాళ్ళుగా. పోదాం ఇక రండి, దా పోదాం. చలికాలం వింటర్ వచ్చినప్పుడు తీసుకుందాం. ఇప్పుడు పెట్టేసేయి, ఇప్పుడు అవి 2 తీసుకో. కారు ఉన్నది, పెట్టేసేయి, తొందర పెట్టేసేయి. పోదాంపా. వాడికి అన్నీ ఎందుకు చూపిస్తున్నారే మీరు? వాడు వింటున్నారా? ఇప్పుడు ఇది ఎండాకాలమే కానీ వాడికి ఆ చెవులో పెట్టుకునేది ఆ మఫ్లర్ ఒకటి అన్నీ ఏమేమో. పోదాం పదా, టైం అవుతుంది, తొందర పదా. ఆ చెవులది వద్దు, ఆ చెవులది ఇచ్చేస్తే పోదామా? ఈ చెవులో పెట్టుకునేది వద్దు, ఏదో ఒకటి తీసేయి. ఏదో జేసీబీ ఆల్రెడీ ఉంది, మరి జేసీబీ ఇక్కడ పెట్టేసాయి. అవి 2 తీసుకో. బా మేము ఇంకా తీసేసుకున్నాం బంటికి, హనీకి, కుట్టికి. కిందికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి కానాడు, కిందికి వెళ్ళిపోతున్నాము. అక్కకి ఇప్పుడు చలికాలమా కుట్టి? నేను చలికాలంలో తీసుకుంటా కదా, వాడికే పని లేక ఇప్పుడు తీసుకున్నాను. నువ్వే అన్నీ చూపించుకుంటా. బాయ్స్ సెక్షన్కి అయితే వచ్చినాము. మా వారు తీసుకుంటున్నారు బాయ్స్ సెక్షన్లో. ఏం తీసుకుంటారో మరి చూద్దాము. కూర్చోబంటే ఇక్కడ చైర్స్ ఉన్నాయి మనకి. మా వారు తీసుకుంటున్నారు, మరి ఏం తీసుకుంటారో చూద్దాము. అవును కూర్చోండి. ఇంకా మా వారి కోసం కూడా తీసేసుకున్నాము. వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే. తీసుకొని అయితే పోతున్నాము. బిల్ వేపియాలి. బిల్లింగ్ దగ్గరికి అయితే పోతున్నాము. ఇక ఆఫర్ ఏమైనా ఉందేమో చూద్దాం. 10,000 అయిపోయింది. వాళ్ళు మొత్తం షాపింగ్ మాల్ అంతా, మా షాపింగ్ మాల్ అంతా తిరిగి వస్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ ఇక అయిపోయింది, పోదాం. ఉంటారా ఏంది? మళ్ళీ పానీపూరి కూడా అయిపోతుంది మరి ఇట్లా వేస్తే. మరి కానీ ఇక్కడైతే బిల్లు ఇస్తున్నాం ఆల్రెడీ. పిల్లలు అయిపోయింది, మా వాళ్ళు తీసుకున్నాను. నువ్వు తీసుకున్నావు ఒకటైనా? ఏం తీసుకున్నావు? బాయ్ చెప్పు. మా ఓడి అవి 2 యాడ్ చేపియాలి. ఆల్రెడీ అవే 1000 రూపాయలు అవుతున్నాయని వాడు వాటినే చూసి అవి వేపియాలి అంటాడు. చూడు ఓన్లీ మేము రేజింగ్ కార్నే వేపిస్తే ఇస్తారు. ఆగిట్టా లోపల బయటికి రా. అబ్బా ఏమో షరున్నాడు. ఓడైతే అబ్బా సరే తీసుకో. బిల్ అయిపోయింది. మనకైతే మొత్తం ఇచ్చేస్తున్నారు. మన ఆఫర్ 2 వచ్చినాయి మనకైతే ఆఫర్లో. అవి 2 ఆఫర్లు అక్కడ ఇస్తారు. ఆ కార్ ఒకటి ఇయ్యారా, లేకపోతే మేము ఇంటికి మేము ఈడనే ఉంటాం. ఇవాళ కార్ ఇచ్చేయండి. ఇదిగోండి అంతా తీసేసుకున్నాము. ఇక్కడైతే షాపింగ్ చేసేసుకున్నాము, అన్నీ తీసుకున్నాము. ఇక వీళ్ళ ముగ్గురు కోసమే తీసుకున్నాము. మా వారైతే ఓన్లీ నైట్ ప్యాంట్ తీసుకున్నారు. మా వారు కూడా ఏం తీసుకోలేదు. షర్ట్స్ చూసిరుగా నేను తీసుకోలేదు, నేను కూడా ఏం తీసుకోలేదు. వీళ్ళ ముగ్గురికే 10,000 వచ్చినాయి. ఇక 10,000కు ఫస్ట్ ఏమైనా ఆఫర్ వస్తుందా అని అడిగినా అనమాట. ఫస్ట్ ఏదైనా కొంటున్నా అంటే ఆఫర్ ఉందా ఏదన్నా అని అడుగుతా. ఎందుకంటే అందరికీ కొంటున్నప్పుడు ఖచ్చితంగా మనకు 10,000కు తక్కువ అయితే అసలు కాదు కదా. ఆఫర్ అయితే ఉందా అని అడిగితే ఉంది మేడం అనగానే అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. 10,000 పోతుందా ఏమో కానీ ఆఫర్ ఏదన్నా గిన్నెలో అవి ఇవి వస్తున్నాయి అంటే మరి ఎక్కలేని హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా, అది ఆనందం అనిపిస్తుంది. ఇంకా 2 అయితే వచ్చినాయి. ఒకటేమో పాలు వేడి చేసుకునేది, ఒకటేమో ఫోల్డింగ్ చైర్ అయితే వచ్చిందనమాట. ఇంకా అవైతే ఫస్ట్ నేను ఏదైనా వస్తే ఆఫర్ అది అక్కడే ఓపెన్ చేసి చూస్తాను. ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ ఉంటుందేమో తెలియదు కదా మనకి. మనం ఇంటికి వచ్చినాక దాన్ని చూసి బాధపడే బదులు అక్కడే ఓపెన్ చేసి చూసి సాటిస్ఫై అనిపిస్తుంది కానీ అక్కడే ఓపెన్ చేసి చూస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి ఫోల్డింగ్ చైర్, ఒకటి మిల్క్ ప్యాన్, 2 అయితే తీసుకొని వచ్చేసిన. ఇంకా మా వాడైతే ఎందుకు కోపం వస్తుంది ఏమో వంటికి, ఎందుకంటే అడిగింది కొనియలేదనుకో ఇక్కడ లేని కోపం వస్తుంది. వాని 1000 రూపాయలు అయినాయి కావచ్చు. ఇంకా అవి తీసుకొని అయితే ఇంకా వీళ్ళు పానీపూరి తింటామన్నారు కదా, అందుకే పానీపూరి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా కొట్టుకోకండి, ఎక్కండి.
ఇదిగోండి షాపింగ్ అయితే చేసేసుకున్నాం. అక్షరాల 10,000 అయితే అయింది. అందుకే 2 గిఫ్ట్లు కూడా వచ్చినాయి. ఒకటి పాలు కాగబెట్టుకునే పాలు వేడి చేసుకునేది, ఒకటి కూర్చునే చీర అయితే ఇచ్చిండ్రు. చీర బాగుంది. చీర బాగుంది, బాగానే ఉంటుంది. ఎందుకు బాగుండదు? ఫ్రీగా వచ్చిందా ఏమన్నా? 10,000 బిల్లు ఎత్తి ఇచ్చిర్రు. పోతున్నాం ఇక వీళ్ళ పానీపూరి తింటారట, అందుకే పానీపూరి తినిపించుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఈ బండి దగ్గరికి అయితే వచ్చేసినాం. మా వాళ్ళు ముందే ఉరుకుతున్నారు. ఏ పో, నిల్చో, లైన్గా నిల్చోపో అంకుల్ దగ్గర. నీకు పానీపూరి వేస్తాడు, నిల్చోపో బంటి. అరే మెల్లగా వేయండి వాళ్ళకి కొంచెం. కూల్ ఏమని చల్లదేమను అని అంకుల్కి చల్లదేమను. చాలా రోజుల తర్వాత పానీపూరి తిన్నారు కదా, ఎట్లా తిన్నారు తెలుసా? అసలు నైట్ అన్నం కూడా తినకుండా పడుకున్నారంటే మీరు అర్థం చేసుకోండి. బంటి ఒక 2 ప్లేట్లు తిన్నాడు అంతే తప్ప, 2 ప్లేట్లు అంటే 4, 8 పూరీలు తీసుకున్నారు. వీళ్ళైతే ఒక 100 రూపాయలు వీళ్ళే తిన్నారు కావచ్చు. కడుపు నిండా తిన్నారు. సరిపోయిందా? కడుపు నిండినాయా? సరిపోయింది. హ్యాపీయా? ఎక్కండి, ఎక్కువ అంటే చాలా నీకు. ఓకే పద. ఇక్కడే కూర్చుంటావా? కడుపు నిండిందా? ఇక్కడే కూర్చుంటావా? కడుపు నిండిందా? సరే ఇక్కడే కూర్చుంటావా అంటున్నా. సరే, మా వాళ్ళు కడుపు నిండా తిన్నారు. హ్యాపీ అంటే హ్యాపీ. అబ్బా ఎట్లా తిన్నారంటే మేము స్పెషల్ మసాలా పానీపూరి తిన్నాం. లాస్ట్ కి ఆఖరికి ఉత్తి పానీపూరి కూడా బండిని ఇచ్చినా తినేటట్టున్నారు. బండి పోతున్నాం ఇంటికి అయితే. ఇక లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు తినుడేం లేదు, ఇంట్లోకి వెళ్దాం. అమ్మ బంటి బర్త్డే షాపింగ్ అయితే అయిపోయింది. బంటి బర్త్డే అయితే అయిపోయింది కాదు, బంటి బర్త్డే షాపింగ్ అయిపోయింది. ఆడదేమో కానీ వీళ్ళ షాపింగ్ కూడా వీళ్ళు కూడా చేసేసుకున్నారు. ఇది అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పని. బాయ్.